లేదని ఒక్కడిని చెప్పాను సార్. మీకేం చూడటానికి అన్నీ బాగుండవు, మీకు కూడా ఖాళీ. నాకు చూడటానికి అన్నీ నేను బాగుండా. నాలో ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలుసు. నేను చెప్పాలి కదా. బెల్లం లేదు కొంతమందికి. దానికి కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకేనా? అట్టున్నాయి కదా. అట్టా నీడ్ అయినట్టు మన దగ్గర ప్రతి ఒక్కదాని ఉన్నాయి. ఎక్కడ కొంటున్నాం మనం? ఎక్కడో బయట ఏదో ఒక షాప్లో కొంటున్నాం. ఓకేనా? బయట షాప్కి మనం వెస్టేజ్ షాపే చెప్తాను నేను, అంత మించి వద్దు. రెండుకి వేరియేషన్ చెప్తాను నేను క్లారిటీగా. ఓకేనా? అయితే చూడండి, ఈరోజు మినిమం ఒక నెలలో మీకు ఇవన్నీ మీకు నీడ్ అయిన ప్రోడక్ట్ కొనాలంటే ఖర్చు ఎంత అవుతుంది? మీకు అవసరమైనటివి ఇవి లేకపోతే మన ఫ్యామిలీ గడవదు అని మీరు అనుకుంటారు. అనుకోవటమే కాదు, నిజం అదే. ఇవన్నీ మనకు అవసరమైనట్టు కొనడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది ఒక నెలలో? అవి నీడ్ పరంగానే చెప్పండి. ఎక్కువ వద్దు. మినిమంలో ఒక మధ్య తరగతి వ్యక్తి ఈ ఫ్యామిలీలో వాడుకునేది నాకు ఇంత ఖర్చు అవుతుంది. మంత్లీ ఒక 5-6 వేలు కంపల్సరీ ఈజీగా అవుతుంది కదా. సరే, 5,000 పెట్టుకుంటామా? 5,000 ఖర్చు ఈజీగా అవుతుంది. అయితే ఈ 5,000 ఎత్తుకొని పోయి బయట పెట్టి మీరు షాప్లో కొంటున్నారు. వీళ్ళు ఏమైనా మీకు డిస్కౌంట్ ఇస్తారా? నో డిస్కౌంట్. సరే, డిస్కౌంట్ ఎవరు? ఫ్రీ ప్రోడక్ట్ ఏమైనా ఇస్తారా? ఎవరు? డిస్కౌంట్ లేదు, ఫ్రీ ప్రోడక్ట్ లేదు. క్యాష్ బ్యాక్ రూపంలో మీకు ఏమైనా ఇస్తారా?